బ్యాక్ టీడీపీతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది బీజేపీ. పార్టీ కోర్ కమిటీ ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తున్న కమలనాథులు మరింత దూకుడుగా మాట్లాడుతున్నారు. బెజవాడ కేంద్రంగా టీడీపీ సర్కారును టార్గెట్ చేస్తూ ఎదురుదాడికి దిగారు. దీంతో ఏపీ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. ప్రత్యేక హోదా అంశంపై బీజేపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జోరుగా నడుస్తోంది. హోదా పేరుతో తమను టీడీపీ టార్గెట్ చేయడం బీజేపీ నేతలకు నచ్చడం లేదు. తెలుగు తమ్ముళ్ల తీరుపై కోర్ కమిటీ సమావేశంలో కస్మన్నారు నేతలు. ఎదురుదాడి చేయాలి అంటూ పెద్దల నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో డైరెక్ట్ అటాక్ మొదలుపెట్టారు ఏపీ కమల్నాథులు. బెజవాడ దుర్గగుడి ఇష్యూతో కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులను టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగారు బీజేపీ నేతలు. కేంద్రం ఇచ్చిన 400 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణం నత్తనడకన సాగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 6 నెలల పైన జరుగుతుంది. వారు ఆ శంకుస్థాపన టైంలో కూడా క్లియర్గా అడగడం జరిగింది. ఎంతమంది పబ్లిక్ ఉన్నారు, వాళ్ళు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చేయాలంటే పుష్కరాల్లోపు ఈ యొక్క ఫ్లైఓవర్ని పూర్తి చేస్తారని చెప్పని దాదాపు 400 కోట్లతో ఈ యొక్క ఫ్లైఓవర్ని శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా ఇంకొక 2 నెలల్లో పుష్కరాలు వస్తుంటే పనులన్నీ కూడా నత్తనడక నడుస్తున్నాయి. దాదాపు ఇప్పుడు ఈ కొండ ప్రాంత ప్రజలందరినీ కూడా కనీసం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు వారికి ఎటువంటి వసతులు కల్పించకుండా ఈరోజు ఇప్పుడు నేను ఆ కొండ మీదకి ఒక 5 నిమిషాలు వెళ్ళి రావడానికి మనకి ఇబ్బందికరంగా ఉంటే పాపం లేడీస్ అంతమంది ఇళ్లలోకి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సరైన శ్రద్ధ పెట్టకుండా ఇంతటితో ఆగడం లేదు. కమల్నాథులు రాజధాని పనుల్ని సైతం టార్గెట్ చేస్తున్నారు. క్యాపిటల్ నిర్మాణంలో టీడీపీ సర్కార్ చేస్తున్న ఖర్చుతో పాటుగా అందులో కేంద్రం సాయం ఎంత ఉందనే విషయాల్ని జనంలోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను సైతం ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. ఇదే జరిగితే మునుముందు బీజేపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రస్థాయికి చేరే అవకాశం ఉంది.